హాయ్ గైస్, వెల్కమ్ టు ప్రసాద్ టెక్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, మనం రీసెంట్గా సౌండ్ బార్ అయితే ఒకటి తీసుకున్నాం. గోవాకి సంబంధించిన బ్రాండ్ అనమాట. దాని యొక్క మోడల్ నేమ్ వచ్చేసి గో సరౌండ్ 300 అన్నమాట. దీని యొక్క మోడల్ నేమ్ వచ్చేసి ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క అన్బాక్సింగ్ వీడియో చూడండి, తర్వాత మనం దీని యొక్క రివ్యూ మీకు అయితే చెప్తాను. ఏ ప్రైస్కి ఇది వర్తా కదా మనం అయితే ఒకసారి చూద్దాం. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ వీడియో చూడండి. హాయ్ గైస్, నేను రీసెంట్గా అయితే ఒక మినీ సౌండ్ బార్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇదైతే నా కోసం కాదనమాట. నేనైతే ఇది న్యూ ఇయర్ ఫ్రెండ్కి గిఫ్ట్ ఇవ్వడానికి అయితే పర్చేస్ చేశాను. కానీ వీళ్ళ ప్యాకింగ్ అయితే ఈ లోపల కవర్లో అయితే పెట్టి పంపారు. అమెజాన్ వాళ్ళది కవర్ అయితే వాళ్ళ కవర్ చూడండి ఎలా స్టిక్ చేసి పంపారన్నమాట. ఆ కవర్ తీస్తున్నప్పుడే ఇది మనకు చిరుగుపై అయితే వచ్చింది. అందుకని చెప్పేసి ఇప్పుడు దీనితో మనం ఓపెన్ చేసి అన్బాక్సింగ్ చేద్దాం. ఒక్కొక్కసారి అయితే మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి తీసేస్తున్నాను. నేను ఇంకో మళ్ళీ ప్యాకింగ్ చేయిస్తాను. నేనైతే ఓపెన్ చేసేద్దాం. బాక్స్ అయితే ఎలా ఉందో చూద్దాం. లోపల సౌండ్ బార్ అయితే గైస్ చూసుకోవచ్చు. ఇదే సౌండ్ బార్ అన్నమాట. గోవా కంపెనీ వాళ్ళది. గో సరౌండ్ 300 బ్లూటూత్ సౌండ్ బార్. ఇది వచ్చేసి మనకి 2000 mAh పవర్ బ్యాటరీతో అయితే వస్తుంది. 8 అవర్స్ అయితే మనకి ప్లేబ్యాక్ ఉంటుందంట. 25 వాట్ 3D సౌండ్ అనమాట. నెక్స్ట్ ఇంకో వైపు చూద్దాం. ఇక్కడ బేస్గా బాస్ అని అయితే ఉంది. ఇక్కడ గోవాకి సంబంధించి బ్రాండింగ్ అయితే ఉంది. ఇటు సైడ్ చూసుకుంటే సేమ్ సౌండ్ బార్. ఇటు సైడ్ దీని యొక్క ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మనం అయితే చూద్దాం. ఒకసారి మనం చూసుకోవచ్చు. డ్యూయల్ పాసివ్ రేడియేటర్ అంట. బ్లూటూత్ 5.3తో వస్తుంది. లేటెస్ట్ టెక్నాలజీ అనమాట. డైనమిక్ LED లైట్స్ అయితే ఉన్నాయి. స్టైలిష్ డిజైన్ అనమాట. స్టైలిష్ డిజైన్ అయితే రాస్తుంది. HD మైక్ అంట. మనం ఇది ఫోన్ కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు HD క్వాలిటీలో. ఇంకా మల్టిపుల్ కనెక్టివిటీ చూడొచ్చు. మీకు ఆక్స్ TF కార్డ్ USB ద్వారా కూడా మనం అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ 1 year వారంటీ అయితే మెన్షన్ చేస్తారు. స్కాన్ ద QR. మనం QR స్కాన్ చేసి రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంది. ఓకే, బాక్స్ అయితే మనం బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి లోపల సౌండ్ బార్ అయితే ఎలా ఉందంటే చూద్దాం. ఓకే, మనం అయితే బాక్స్ ఓపెన్ చేసి లోపల సౌండ్ బార్ ఎలా ఉందో చూద్దాం. సీల్ అయితే బ్రేక్ చేద్దాం. చూసుకోవచ్చు. స్ట్రీట్ సైడ్ కూడా ఇది వచ్చేసి మనం గిఫ్ట్ ఇస్తున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే గిఫ్ట్ ఓపెన్ చేయాలి. ఈ అన్బాక్సింగ్ వచ్చేసి నేను మీకు ఫస్ట్ జనవరిలో అయితే పెడతాను. ఓకే, చూసుకోవచ్చు. మనం బాక్స్ ఓపెన్ చేయగానే సౌండ్ బార్ ఎటు మూవ్ అవ్వకుండా ఏ క్వశ్చన్స్ అయితే పెట్టారు. ఒకసారి మనం బయట తీద్దాం. నెక్స్ట్ బాక్స్ లో చూసుకుంటే ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంది. నెక్స్ట్ కేబుల్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇది వచ్చేసి Type-C to Type-A మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇది వచ్చేసి 3.5 to 3.5 కేబుల్ అనమాట. ఓకే, పక్కన పెట్టేద్దాం. ఇది ఒకసారి మనం చూడొచ్చు. యూజర్ మాన్యువల్ అయితే ఇది ఒక యూజర్ మాన్యువల్ అన్నమాట. ఇది వచ్చేసి వారంటీ కార్డు. ఇది ఒక వారంటీ కార్డు అయితే ఇచ్చారు. ఓకే, సౌండ్ బార్ అయితే బయటకు ఓపెన్ చేద్దాం. క్వాలిటీ కూడా చాలా బాగుంది. గ్యాస్ చూసుకోవచ్చు. ఇటు సైడ్ కూడా మనకి ఇంకా సీల్ అయితే ఇచ్చారు దీనికి. ఇది కూడా ఓపెన్ చేద్దాం. వావ్, చాలా 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 బాగుంది. చాలా ప్రీమియం ఉంది. ఇది వచ్చేసి మెటల్ గ్రిల్ అన్నమాట. క్వాలిటీ అది కూడా చాలా బాగుంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఫుల్లీ సాటిస్ఫైడ్ అన్నమాట. ఫస్ట్ ఇంప్రెషన్ చూసుకోవచ్చు. దీని యొక్క LED ఇండికేటర్ అయితే ఇక్కడ పెట్టారు చూడొచ్చు. ఇంకే మనకి ఇటు సైడ్ కూడా ఉంటుంది. LED లైట్స్ అయితే వస్తాయి మనం సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నప్పుడు. చూసుకోవచ్చు. మన లోపల సైడ్ 4 సౌండ్ బార్స్ 4 అయితే ఉన్నాయి. ఇది దీని యొక్క ఓవర్ అనమాట. ఇటు సైడ్ చూసుకుంటే మనకి ప్లే అండ్ పాజ్ ప్లస్ సౌండ్ ప్లస్ మైనస్. ఇది ఒక మాన్యువల్ అన్నమాట. మనం మాన్యువల్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సౌండ్ పెంచుకునేది తగ్గించుకునేది ప్లే అండ్ పాజ్. ఇది వచ్చేసి నాకు తెలిసి LEDకి లైట్కి సంబంధించిన బటన్ అనమాట ఇది. ఓకే, ఒక ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇక్కడ ఇచ్చారు చూడొచ్చు. ఇది ఆన్ ఆఫ్ Type-C ఛార్జింగ్ పెన్ డ్రైవ్ అయితే పెట్టుకోవచ్చు. మన USB. ఇది వచ్చేసి ఆక్స్ కేబుల్ అన్నమాట. ఓకే, ఒకసారి అయితే మనం ఆన్ చేసి చూద్దాం. చూసుకోవచ్చు. ఆన్ చేయగానే LED లైట్స్ అయితే వెళ్తున్నాయి.
చూసుకోవచ్చు ఎల్ఈడి లైట్స్ అయితే ఎలా బ్లింక్ అవుతున్నాయో. ఇది మాత్రం చాలా 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 బాగుంది. ఎల్ఈడి లైట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది మూవ్ అవ్వకుండా ఇక్కడ మీకు చూడొచ్చు, అక్కడ మూవ్ అవ్వకుండా రబ్బర్ గ్రిప్స్ అయితే పెట్టారు. ఓకే గైస్, ఇది ఒకసారి సౌండ్ క్వాలిటీ అది టెస్ట్ చేసి ఎలా ఉందో ఏంటో మీకు చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. గైస్ చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో. ఇదే సౌండ్ బార్ అన్నమాట. దీని యొక్క బిల్డ్ క్వాలిటీ అయితే చాలా 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 బాగుంది. 52 mm డ్రైవర్తో అయితే వస్తున్నాయి. 4 డ్రైవర్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి 2.4 ఛానల్ అనమాట. ఎల్ఈడి లైట్స్ చూసుకోవచ్చు. మనకి ఇటు సైడ్ కూడా మన గ్రీన్ ఎల్ఈడి లైట్స్ అయితే ఉన్నాయి, ఇటొకటి. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా 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 బాగుంది. సాలిడ్ మెటీరియల్, మొత్తం మెటల్ అనమాట. ఇది వచ్చేసి మొత్తం మెటల్ గ్రిల్కి అయితే వస్తుంది. దీని యొక్క సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. బేస్ కూడా పంచి బేస్ అయితే ఉంది. మనకి ఇది వచ్చేసి 2000 mAh పవర్ బ్యాంక్, అదే 2000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. 8 hours ప్లేబ్యాక్ టైం అయితే ఇస్తున్నారు. నేను అనుకోవడం అరౌండ్ ఒక 5 to 6 hours అయితే వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. ఒకసారి దీని యొక్క సౌండ్ క్వాలిటీ కూడా మీరైతే ఒక్కసారి వినండి. నేనైతే ఇది నా టీవీకి అయితే కనెక్ట్ చేశాను సౌండ్ బార్. ఒకసారి మనం ఇందులో ఒకసారి ప్లే చేసి చూస్తాను చూడండి. విన్నారు కదా, పంచి బేస్ అయితే ఉంది. వర్త్ అనమాట. దీని యొక్క ప్రైస్ మీకు ఇంక చెప్పలేదు కదా. దీని యొక్క ప్రైస్ చూసుకుంటే 1700 అయితే ఉంది. మనకి బాక్స్ మీద 5500 అయితే మెన్షన్ చేశారు, కానీ మనకి 1700కి అయితే వస్తుంది. సౌండ్ అయితే చాలా బాగుంది. పంచి బేస్ అనమాట. చాలా క్లియర్గా ఉంది వాయిస్. అది కూడా వోకల్స్, ట్రిబుల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. నేను ఇది ఎందుకు పర్చేస్ చేశానంటే, నేను ఇది ఎందుకు కొన్నానంటే, ఇది మా ఫ్రెండ్కి గిఫ్ట్ ఇవ్వడానికి అయితే నేను కొన్నాను. తన గిఫ్ట్ ఇచ్చే ముందు ఒకసారి మనం డ్యామేజ్లు ఉన్నాయో లేదో చెక్ చేయాలి కదా. ఇంకా అలాగే మీకు కూడా చూపిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఓపెన్ అయితే చేశాను. మళ్ళీ ఎలా ఉందో అలా ప్యాక్ చేసేసి తనకైతే గిఫ్ట్ అయితే ఇస్తాను. ఇంకా అనమాట. ఇంకా అన్నీ చూసుకుంటే చాలా 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 బాగుంది. కలర్స్ కూడా మనం అయితే అడ్జస్ట్ చూసుకోవచ్చు. ఒకసారి సింగిల్ లైట్ వెలిగేది, మళ్ళీ లైట్ మార్చుకోవచ్చు మనం. చూసారు కదా, రెడ్ అయితే వచ్చింది. ఇది మల్టీ కలర్ అన్నమాట. చూసుకోవచ్చు మనం లైన్ ఎలాగైతే వెళ్ళి ఇక్కడ ఫిల్ అయితే అవుతుంది. చూసుకోవచ్చు మీరు. మొత్తం 3 మోడ్స్ అయితే ఉన్నాయి కలర్స్లో. ఇవి అయితే చేంజ్ అవ్వట్లేదు, జస్ట్ ఈ స్ట్రిప్ ఒకటే చేంజ్ అవుతుంది. మనం ఏ కలర్ కావాలంటే కలర్స్ కూడా మనం కావాలంటే ఆపేసుకోవచ్చు, మనం కావాలంటే పెట్టుకోవచ్చు. చాలా 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 బాగున్నాయి. ఇది ఒకసారి మనం చూసుకుంటే మాన్యువల్ బటన్, అలాగే ప్లస్ మైనస్. ఇదే ప్రీవియస్ ప్లస్ నొక్కితే మనకి నెక్స్ట్ సాంగ్ అయితే వెళ్తుంది. ఇంకా మైనస్ బటన్ అయితే ప్రీవియస్ సాంగ్ అయితే వస్తుంది అనమాట. మన సౌండ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే ప్లస్ బటన్ని నొక్కుంచితే, మనకి ప్రెస్ చేసి ఉంచితే సౌండ్ అయితే మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఒకసారి మనం సౌండ్ క్వాలిటీ అయితే మళ్ళీ ఒకసారి పెడుతున్నాం చూడండి పాట. ఓకే, చాలా 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 బాగుంది. చాలా ప్రీమియం వర్త్ అనమాట ఆ ప్రైస్కి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఖచ్చితంగా ఒక లుక్ అయితే అండి. 25 watt అయితే వస్తుంది. ఇది అయితే మీకు బ్లూటూత్ 5.3 USB Type-C ఛార్జింగ్తో అయితే వస్తుంది. మీకు పెన్ డ్రైవ్ కూడా పెట్టుకోవచ్చు, అలాగే మీరు మెమరీ కార్డు కూడా పెట్టుకుని సాంగ్స్ అయితే వినొచ్చు. మీకైతే చాలా బాగుంది, ప్రీమియంగా ఉంది. చాలా ప్రీమియం అనమాట. మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అయితే మెన్షన్ చేశారు ఇక్కడ. క్వాలిటీ అది కూడా చాలా బాగుంది. ఖచ్చితంగా తీసుకోండి, వర్త్ ప్రోడక్ట్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ గైస్.